సుందరాకాండ తాత్పర్యం 40వ సర్గ. దేవకాంతను పోలిన సీతాదేవి మహాత్ముడైన హనుమంతుని పలుకులు ఆలకించి తన శోకం అంతరించడాన్ని ఉద్దేశిస్తూ ఇలా స్పందించింది. ఓ వానరోత్తమ, సగం మొలకెత్తిన విత్తనం వర్షపు జల్లు పడగానే వికసించి పూర్తిగా మొలకెత్తే రీతిలో నైరాశ్యంతో ఉన్న నా మనస్సును నీ ప్రసన్నమైన వచనాలు ఆనందంతో పులకింపజేశాయి. ఎడబాటు కలిగించిన దుఃఖంతో కురిసించిపోయిన నేను పురుష శ్రేష్ఠుడైన రాముని స్పర్శానందాన్ని పొందగోరుతున్నాను. దయతో నా ఆకాంక్ష సఫలీకృతం చెయ్యి. ఓ వానరోత్తమ, అగ్రహోదగ్రుడైన ఇషీకం అనే తృణాన్ని మంత్రపూర్వకంగా ప్రయోగించి కాకి ఒక కన్నును హరించిన వైనాన్ని రామునకు ఆనవాలుగా చెప్పు. ఒకరోజు చెమట పట్టి నా నుదుట తిలకం చెరిగిపోయింది. అది చూసి రాముడు వెంటనే మణిశిలను అరగదీసి బొట్టుగా పెట్టబోయి అంతలో వేడుకగా నా చెక్కిలి మీద దిద్దాడు. ఆ విషయాన్ని కూడా నా ప్రభువుకు గుర్తు చేసుకోమను. ఇంద్రవరుణులతో సమానమైన పరాక్రమం గల నువ్వు అంటే రాముడు, నీ భార్యనైన నేను అపహరింపబడి రాక్షసుల మధ్య భారంగా కాలం వెళ్ళబుచ్చడాన్ని ఎలా ఉపేక్షింపగలుగుతున్నావు? ఓ దోషరహితుడా, దివ్యమైన ఈ చూడామణిని ఇప్పటి వరకు బహుజాగ్రత్తగా పదిలపరుచుకుంటూ వచ్చాను. ఈ కష్టకాలంలో దీనిని చూసుకుంటూ నిన్ను చూసినట్లే సంతోషపడుతున్నాను. ఆనందాన్ని కలిగించే ప్రభావం గల జలనిధిలో జన్మించిన ఆ చూడామణిని ఆనవాలుగా నీకు పంపిస్తున్నాను. ఇకపై చూడామణిని నుండి లభించే ఒకంత స్వాంతన కూడా కరువై నేను శోకంతో తల్లడిల్లి జీవించడం కష్టం. ఏదో ఒక రోజు నువ్వు వచ్చి రక్షిస్తావనే చిరు ఆశతో దుర్భరమైన దుఃఖాన్ని గుండెను నిలువునా చీల్చివేసే భయంకరమైన రాక్షస స్త్రీల దుర్భాషలను సహిస్తూ భరిస్తూ ప్రాణాలు నిలుపుకుంటున్నాను. శత్రు సంహారకుడవైన ఓ రామ, ఇక నేను నీకై నిరీక్షిస్తూ కేవలం 1 నెల మాత్రమే జీవించి ఉంటాను. ఆ తర్వాత నీ ఎడబాటుతో క్షణం కూడా జీవించి ఉండను. రాక్షసరాజైన రావణుడు క్రూరాతి క్రూరుడు. నా విషయంలో అతడి వైఖరి ఎంత మాత్రమూ యోగ్యంగా లేదు. నీ రాకలో జాప్యం జరుగుతున్నదని తెలిసిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను. మహా తేజస్శాలి వాయునందనుడు అయిన హనుమంతుడు సీతాదేవి అలా తడి పెట్టుకుని పలికిన దైన్య వచనాలను విని ఓదారుస్తున్న ధోరణిలో ఆమెతో ఇలా పలికాడు. ఓ సీతాదేవి, నీ వియోగ దుఃఖాన్ని భరించలేని రాముడు ఏ విషయంలోనూ కించిత్తు ఆసక్తి కూడా కనబరచడం లేదు. ఇది సత్యమని శపథం చేస్తున్నాను. రాముడు దుఃఖంలో మునిగి ఉండడం చూసి లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు. ఓ సీతాదేవి, మా అదృష్టం కొద్దీ ఎట్టకేలకు నువ్వు కనిపించావు. ఇది దుఃఖించవలసిన సమయం కాదు. నీ దుఃఖాల అంతం కనుచూపు మేరలోనే ఉంది. శత్రు సంహారకులు, రాజపుత్రులు, పురుషులలో సర్వశ్రేష్ఠులు, నిన్ను చూడాలని ఆరాటపడుతున్నవారు అయినా ఆ రామలక్ష్మణులు ఈ లంకను భస్మం చేయడం తథ్యం. విశాల నేత్ర అయిన ఓ సీతాదేవి, క్రూరాత్ముడైన ఆ రావణుణ్ణి బంధుమిత్రులతో సహా రణరంగంలో సంహరించి రామలక్ష్మణులు నిన్ను తమ నగరానికి తోడుకొని వెళతారు. ఓ పూజనీయురాల, రాముని సంతోషం కలిగించే ఆయన ఇట్టే గుర్తించగలిగిన మరొక ఆనవాలు ఏదైనా ఉంటే అది కూడా ఇస్తే తీసుకెళ్తాను. అందుకు సీతాదేవి, ఓ మహావీర, ఉత్తమమైన ఆనవాళ్ళను నీకు ఇంతకు మునిపే ఇచ్చేశాను కదా. నా కేశభూషణమైన ఆ చూడామణిని చూడగానే రాముడు నీ మాటలు తప్పక నమ్ముతాడు అని ప్రత్యుత్తరం ఇచ్చింది. లక్షణాలతో విరాజిల్లుతున్న వానరోత్తముడైన హనుమంతుడు ఆ చూడామణిని స్వీకరించి సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి బయలుదేరడానికి ఉద్యుక్తుడయ్యాడు. వానరోత్తముడైన హనుమంతుడు ఎగరటానికి సమధికోత్సాహంతో దేహ పరిమాణాన్ని పెంచసాగాడు. మహావేగవంతుడైన అతన్ని తేరిపార చూసి సీతాదేవి కన్నుల్లో అశ్రువులు నిండగా దైన్యంతో కూడిన గద్గద స్వరంతో ఇలా పలికింది. ఓ హనుమ, పరాక్రమంలో సింహం లాంటి వారు సోదరులు అయిన రామలక్ష్మణులతోనూ అమాత్య సమేతులైన వానరరాజు సుగ్రీవునితోనూ తక్కిన అందరితోనూ నేను క్షేమం అడిగినట్లు చెప్పు. మహాబాహు అయిన రాముడు ఈ దుఃఖసాగరం నుండి నన్ను ఉద్ధరించడానికి చేపట్టవలసిన చర్యల ప్రణాళికను గురించి నువ్వు బాగా యోచించు. ఓ వానరోత్తమ, రాముని వద్దకు వెళ్ళగానే నేను ఇక్కడ అనుభవిస్తున్న అంతులేని దుఃఖాన్ని, ఆ రాక్షస స్త్రీలు బెదిరిస్తూ నన్ను బాధిస్తున్న వైనాన్ని గురించి ఆయనతో నువ్వు చెప్పు. నీ ప్రయాణం సుఖప్రదంగా జరుగుగాక. సీతాదేవి ఆ సందేశాన్ని గైకొని రామకార్యం సాధించాలన్న సంతోష మనస్కుడైన హనుమంతుడు ఇంకా మిగిలి ఉన్న కొంచెం పనిని గూర్చి ఆలోచిస్తూ తాను ఉత్తర దిక్కుకు పోయినట్లే భావించాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 40వ సర్గ తాత్పర్యం సమాప్తం.